శుభాకాంక్షలు. ఈ సినిమాలో పరమేశ్వరుడి మీద ఒక పాట రాశాను. ఈ పాట ఒక పరమాద్భుతం. ఒక 10,000 సినిమా పాటల్లో ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. ఉదాహరణకి 2012లో వచ్చిన డమరుకం సినిమా తరువాత మళ్ళీ అంత అద్భుతంగా శివుడి మీద వచ్చినటువంటి పాట ఇది. అంటే 13 సంవత్సరాల్లో సుమారుగా ఒక 8 నుంచి 10,000 పాటలు మన చలనచిత్ర పరిశ్రమ నుంచి బయటకు వస్తే ఇటువంటి పాట మళ్ళీ 13 ఏళ్ల తర్వాత ఒక 7-8 వేల పాటల తర్వాత ఒక పాట వచ్చింది. అంత అద్భుతమైనటువంటి పాట, 100 సంవత్సరాలు ఉండిపోయేటువంటి పాట ఇది. ఎక్కడ కోటి దీపోత్సవాలు జరిగిన, శివరాత్రి లాంటి పండుగలు వచ్చిన మొత్తం భారతదేశం అంతా అన్ని భాషల్లో ప్రతిధ్వనించేలాగా పరమాద్భుతంగా దీనికి సంగీతం సమకూర్చాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. మొట్టమొదటగా ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం దర్శకుడు చందు మొండేటి గారు ఈ పాట సన్నివేశం నాకు చెప్పి ఎడిటింగ్ రూమ్లో 2-3 సన్నివేశాలు కూడా 2 సీన్లు చూపించారు ఆయన. ఆ రోజున నేను చూసినప్పుడే నేను చందు మొండేటి గారితో అన్నాను, నాగ చైతన్య ఇంతకుముందు సినిమాలన్నీ ఒక రకం అండి, ఈ సినిమాలో అసలు ఆ ఫైట్ కానీ అసలు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఫోకస్ ఒక అద్భుతమైనటువంటి నాగ చైతన్య అంటే చైతన్యం అంతా కూడా మూర్తిభవించినట్టుగా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సినిమా అవుతుందన్నాను. దాంట్లో ఆయన చెప్పినటువంటి కథ కూడా మీకు ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ ఈ శతాబ్దం మొదలైన తర్వాత ఈ 25 ఏళ్లలో గట్టిగా ఇండియా మొత్తంలో వచ్చిన 10 ప్రేమ కథలు ఉంటే ఆ 10 ప్రేమ కథల్లో ఇది ఒకటి అవుతుంది. అంత గొప్ప కథ. 25 సంవత్సరాల్లో ఇండియాలో అన్ని భాషల్లో వచ్చిన ప్రేమ కథల్లో ఒక 10 సినిమాలు ఏమన్నా అద్భుతాలు ఉంటే వాటిల్లో ఇది ఒకటి ఉంటుంది. అంత అద్భుతంగా యువతరాన్ని, పెద్దల్ని, అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. హృదయం ద్రవించిపోయేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. దీనికి దైవభక్తి, దేశభక్తి, ప్రేమ ఇవన్నీ కలగలిసినటువంటి అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమాలో ఈ పాట రాయటం నాకు చాలా ఆనందం, శివానుగ్రహంగా భావిస్తున్నాను. హృదయపూర్వకంగా దేవిశ్రీ ప్రసాద్ గారికి, చందు మొండేటి గారికి, బన్నీ వాసు గారికి, అల్లు అరవింద్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయోస్తు.